పల్లి పిస్తా లడ్డు చేస్తున్నారట. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పల్లి పిస్తా లడ్డు కావాల్సిన పదార్థాలు: తరిగిన పిస్తా 1/2 కప్పు, వేయించిన పల్లి పొడి 1 కప్పు, కండెన్స్డ్ మిల్క్ 1/2 కప్పు, ఎండు కొబ్బరి పొడి 1/2 కప్పు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, పాల పొడి 1 టేబుల్ స్పూన్, టూటీ ఫ్రూటీ కొద్దిగా. ఓకే అండి, కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదండి. ఓకే సురేష్ గారు, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. పల్లి పొడా, ఇది పల్లి మేడం, పల్లీల పౌడరు. మామూలు ఇది అంటే వేయించి మనం పొడి చేసి పెట్టుకున్నామా? ఇంత వేయించి పొడి చేయాలి, మరీ ఫైన్ కాకుండా మోడరేట్ గా, అంటే కచ్చబిచ్చగా. ఎస్, ఎగ్జాక్ట్. తర్వాత నెక్స్ట్ కొబ్బరి పౌడర్ మేడం. ఓకే. నెక్స్ట్ మిల్క్ పౌడర్. ఓకే. ఇది 1 స్పూను లేదా 1.5 స్పూన్ సరిపోతుంది. నెక్స్ట్ పిస్తా మేడం. పిస్తా, ఓకే. ముక్కలుగా కట్ చేసుకున్న పిస్తా. ముక్కలుగా కట్ చేసుకున్న పిస్తా. ఓకే, అన్ని కలుపుకున్న తర్వాత బాగా మిక్స్ చేయాలి మేడం. ఓకే. మిక్స్ తర్వాత టూటీ ఫ్రూటీ కూడా వేసుకోవాలి. ఓకే. కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలి. దీంతోనే బైండింగ్ అండి? బైండింగ్. ఓకే. బైండింగ్ ప్లస్ షుగర్ ప్లేస్లో ఇది వేస్తున్నట్టు స్వీటీగా ఉంటుంది. పంచదార అవసరం లేకుండా. సో ఇది మీకు ఎవరు నేర్పించారండి? ఇది మా మిస్సెస్ నేర్పించారు. అవునా? చేస్తూ ఉంటారా వంటలు ఇంట్లో? బ్యాచిలర్ ఉన్నప్పుడు బాగా చేసేవాడిని. ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత తక్కువే అన్నట్టు. అందరు ఇక్కడికి వచ్చే వాళ్ళు అలాగే అంటారు తెలుసా, బ్యాచిలర్ అప్పుడు చేసాము, అమ్మయ్య అనుకుంటున్నామని. కంపల్సరీ చేయాల్సి వస్తుందండి బ్యాచిలర్. పాపం మీ ఆవిడ గారికి ఎప్పుడైనా వండి పెడుతూ ఉంటారా? హెల్ప్ చేస్తానండి, కట్ చేయడం కూరగాయలకి హెల్ప్ చేస్తారా? వెరీ నైస్. జస్ట్ ఇప్పుడు లడ్డు ఫామ్ చేయాలండి. లడ్డు ఫామ్ చేయడానికి జస్ట్ ఒక బటర్ దీంట్లో యాడ్ చేసుకోవాలి. బటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనకు రౌండ్ ఫామ్ ఈజీ అవుతుంది. అవును, అట్లా. అవును, లడ్డూలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. దాని నాట్ ఓన్లీ ఫర్ దట్ స్మెల్ కూడా వస్తుంది చక్కగా, వెన్నది కదా, చక్కగా స్మెల్ కూడా వస్తుంది. దీన్ని కరగబెట్టుకుందామండి. కరగబెడదాం. ఓకే. స్టవ్ ఆన్ చేయనా? అయితే స్టవ్ ఆన్ చేయండి. ఓకే. ఇలా బటర్ కరిగాక ఆఫ్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఏం చేద్దాం? ఇది అందులో వేసుకోవాలా? ఇది దాంట్లో వేద్దామండి. బటర్ దీంట్లో వేసుకున్న తర్వాత మళ్ళీ మిక్స్ చేయాలి మేడం. బాగా చేత్తో కలుపుకుందాం అండి. చేత్తో కలుపుకుందాం. ఇది నిలవ ఉంటుందా అండి? ఉంటుంది మేడం. ఎన్ని రోజులు ఉంటుంది బయట పెడితే? మీకు 1 వీక్ వరకు పెట్టుకోవచ్చు మేడం. పెట్టుకోవచ్చు. తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఇంకొన్ని రోజులు ఉంటుంది. ఇలా లడ్డు ఫామ్ అవుతుంది మేడం. ఓకే. లడ్డు ఫామ్ అయిన తర్వాత ఒక సైడ్ పెట్టుకోవాలి. నాలాంటి వాళ్ళు అలాంటి లడ్డూలు అనుకుంటా 4-5 తింటారు. పిల్లలకి చిన్న లడ్లు అంటే ఇష్టం కాబట్టి చిన్న మోతాదులో చేసుకోవాలి మేడం. చిన్న మోతాదులో. అవును, నేను కూడా మా అమ్మకి పిల్లనే కాబట్టి మీరు ఆ మోతాదులో చేయొచ్చు. పిల్లల పేర్లు ఏంటండి? సుమిత్, సుదీక్ష మేడం. మంచి పేర్లు. సో మీరు ఊరు వెళ్తూ ఉంటారా అండి? సంక్రాంతికి అట్లా వెళ్తుంటాం మేడం. పండగలు వస్తుంటే వెళ్తాం. ఎవ్రీ ఇయర్ ఎక్కడికైనా బయటికి ప్లాన్ చేస్తాం. అవునా? ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చారు? మేము కొడైకెనాల్ చూసాం, ఊటీ, రామేశ్వరము, ఇటు బాంబే సైడ్. వెరీ గుడ్. బాగుంటుంది కదా? కంపల్సరీ మేడం. 1 ఇయర్ కానీ 2 ఇయర్స్ కానీ ఒకసారి ప్లాన్ చేస్తాం. బాగుంటుంది. అదొక మంచి, అంటే పిల్లలకు కూడా తెలుస్తుంది చుట్టుపక్కల ఎలా ఉంది అనేది. ఇలా లడ్డు ఫామ్ అవుతుంది మేడం. ఇదే పల్లి పిస్తా లడ్డు. చూసారు కదండి, ఇట్టే తయారు చేయొచ్చు. మనం కూడా ట్రై చేద్దాం. తయారీ విధానం మరోసారి చూద్దాం. పల్లి పిస్తా లడ్డు తయారీ విధానం: ఒక బౌల్లో పల్లి పొడి, ఎండు కొబ్బరి పొడి, పాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో పిస్తా, టూటీ ఫ్రూటీ, కండెన్స్డ్ మిల్క్ వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కరిగించిన వెన్నని ఇందులో వేసి ఇంకొంచెం కలుపుకుని లడ్డూల్లాగా చేసుకోవాలి. అంతే, పల్లి పిస్తా లడ్డు సర్వ్ చేయడానికి రెడీ.